నా పేరు జె నాగేంద్ర కుమార్ అండి. నాగబాబు అంటారు. మాది కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి వచ్చాం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వింటుంటే కళ్ళం నీళ్ళు నాకు వస్తున్నాయి. స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వం వారు తెల్లదొరలు, అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, కోర్మారెడ్డి నాయుడు గారు, పెద్ద పెద్దలు అందరూ కూడా మా యొక్క జాతి యొక్క ఆ వేళ యొక్క మా యొక్క ఆర్థిక విధానాలు, ఆ యొక్క జీవన విధానాలు చూసి వీరికి రిజర్వేషన్ కావాలని వారు ఇచ్చారు సార్. బ్రిటిష్ ప్రభుత్వం మాకు ఇచ్చారు. 1964 దాకా మేము రిజర్వేషన్ పొందిన జాతి మాది, బీసీ రిజర్వేషన్ స్వాతంత్రం వచ్చాక. అయితే అతి ఎక్కువ జనాభా వీళ్ళు విద్యా ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్ ఉంటే ప్రమాదం అని మొట్టమొదటిసారి రాయలసీమ రెడ్లు నీలం సంజీవ్ రెడ్డి గారు మా రిజర్వేషన్ తీసేస్తే ఆయన తర్వాత దళిత ముఖ్యమంత్రి ఆయన పేరు దామోదరం సంజీవయ్య గారు, కర్నూలు బిడ్డ, అయ్యయ్యో ఇదేంటి వీళ్ళకి అన్యాయం జరిగింది, అన్యాయంగా తీస్తారని చెప్పి మళ్ళీ ఆయన ఇచ్చారు. ఆయన్ని అతి తక్కువ కాలంలో ముఖ్యమంత్రిగా దింపేశారు. ఎన్ని విధాలు దింపేశారు జగమెరిగిన సత్యం రాయలసీమ రెడ్లు. ఆ తర్వాత ఆయన ఇచ్చిన రిజర్వేషన్ని మన బ్రహ్మానంద రెడ్డి గారు ఆయన మళ్ళీ మా రిజర్వేషన్ పీకేశాడు 64లో. 64 నుంచి ఇది ఇవాళ 2025. అదొక 36, ఇదొక 25. అంటే 60 సంవత్సరాలు దాటి రిజర్వేషన్ కోసం మా పెద్దలు ఎందరో పోరాటాలు చేశారు. ఆ పోరాటాల్లో చివరికి వచ్చేటప్పటికి ఏ విధంగా తయారైందంటే, గత ఎన్నికలకు ముందు ఇప్పటం సభలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఇప్పటి వరకు చాలామంది నాయకులను చూసి మీరు మోసపోయారు, నన్ను నమ్మండి, మీ బాధ నేను వింటాను, మీకు నేను ఉన్నాను అని అన్నారు. ఆ మాటకి ఆబాల గోపాలం ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ప్రతి ఒక్కళ్ళు బిడ్డలు వచ్చి 95% పైన ప్రతి ఇంట్లో, నా కొడుకు కోళ్ళు హైదరాబాద్లో ఉంటారు, నా కూతురు రాయమండ్రిలో ఉంటారు. గబ ఎవడు ఓటాడు నిక్కచ్చిగా ఉదయం 7 గంటలుగా మేము వేసేసారు నా బిడ్డలో. ఏంట్రా అంటే అంత అసలు ఓటు పోకూడదు నాన్న అంటుంటే ఆ కసి పవన్ కళ్యాణ్ గారి పుణ్యం అంట వచ్చింది. మేము కూడా వచ్చింది, స్ట్రైక్ రేట్ వచ్చింది 100%. చాలా పొంగిపోయాం. రేపు నెక్స్ట్ మంత్కి సంవత్సరం పూర్తయిపోతుంది. ప్రభుత్వం వచ్చాక మనం ఏదన్నా మాట్లాడాలంటే ఈ కాప్ అని 2 అక్షరాలు నోరు ఎప్పొద్దు అని పెద్దవాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ జాతి ఓటు కోసమేనా? ఓటు వేయటమే మాకు తప్ప మాకు అడిగే హక్కు లేదా అని ఒక బాధ అంటూ వచ్చింది. పూర్వం అందరూ కూడా ఉద్యమాలు చేశారు. ఎవడో రైలు కాల్చేస్తే మేము అందులో నేను ఒక వ్యక్తిని రైలు కాల్చారని చెప్పి మమ్మల్ని బొక్కలో వేసి పోలీసులతో కొట్టించి అన్ని బాధలు పడ్డాం. కానీ ఈ కాపు ఐక్య వేదికలో మొదలుపెట్టింది మేము వినూత్న పద్ధతిలో. ఈవేళ అంతా కూడా సోషల్ మీడియా, అలాగే టెక్నాలజీ విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో మన యొక్క పోరాటం టెక్నాలజీ పరంగా చేయాలి. ఈవేళ మేము మీ ద్వారా మా గవర్నమెంట్కి మేము అన్నీ పంపించాం. దీనికి 30 రోజులు టైం వరకు తీసుకుంటాం. ప్రభుత్వం ఏ విధమైన రాకపోతే ఇదే విజయవాడ నడిబొడ్డులో మళ్ళీ అన్ని పార్టీల మాజీ నాయకులతో ప్రెస్ మీట్ పెడతాం. అప్పటి నుంచి మళ్ళీ 15 రోజులు సమయం ఇస్తాం. లేదు అంటే విజయవాడలో 10,000 మందితో మీటింగ్ పెట్టి స్టార్ట్ అని ఉంటుంది. ఎందుకంటే మా జాతిలో మోసగాళ్ళు లేరు సార్, నిజాయితీ పరులు, మాటకు కట్టుబడతాం. ఇదే విజయవాడ నడి గట్టమని చెప్తున్నా. పేద ప్రజల పట్టాల కోసం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు దీక్ష చేస్తుంటే ఆయన్ని అన్యాయంగా చంపేశారు. అంటే మేము ఒకరికి న్యాయం చేయడం కోసం పోరాటం చేస్తాం తప్ప పక్కోడు ఆస్తి దుప్పటాకో. ఇదే విజయవాడలో చూసాం కదా, బ్రాహ్మణ ఆస్తి ఎలాగైతే కబ్జాలు చేశారో ఆ జాతి కాదు సార్ మాది. ఒకరికి రక్షణగా ఉండే జాతి. ఈవేళ మా కులం పేరు చెబితే చాలా కంటగింపుగా ఉంది, ఎక్కడ వీళ్ళకి ఏం చేయాలా అని. ఎందుకంటే ఎవరు చేయగలరు? ఇది జీవో నెంబర్ 30 ఏం చేయాలో చంద్రబాబు గారికి తెలుసు. ఆయన హామీ ఇచ్చాడు, అన్నీ తెలుసు. మేము అడిగి చంద్రబాబు గారిని, అయ్యా చంద్రబాబు గారు మీరు మాకు న్యాయం చేస్తే మేము మళ్ళీ మీ లోకల్ బాడీ ఎలక్షన్ దగ్గర నుంచి రేపు వచ్చే ఎలక్షన్ దాకా ఆబాల గోపాలు మీకు అండగా ఉంటాం. మేము దగ్గరుండి ఓటేస్తాం. మన జాతికి చంద్రబాబుని మీ కాళ్ళకి పాలాభిషేకం చేసి శిరస్సు ఉంచి పాదాబంధనం చేస్తాం. చేస్తే న్యాయం, చెయ్యలేదు అంటే
మాకు వ్యక్తి ప్రధానం కాదు సార్, జాతి ప్రధానం మాకు. మా పోరాటం ఇక ఏ విధంగా ఉంటుందన్నది తెగించి కూర్చున్న, ఇంతకంటే పోయేది ఏమీ లేదు. ఇది మాత్రం గ్యారంటీ. రాజీ లేని పోరాటం రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. మేము చాలా సౌమ్యంగా బతిమాలుకుంటున్నాం, శిరస్సు ఉంచి కాళ్ళు పట్టుకుంటున్నాం మేము. కానీ అప్పటికీ మీరు లొంగకపోయి మా ఓట్లే కావాలా, వీళ్ళు ఓటు ఎలక్షన్ వచ్చినప్పుడు ఓ చిన్న బిస్కెట్ వేద్దాం, వీళ్ళు అమాయకులు గొర్రెలు, ఒక గొర్రెలు ఆగితే అన్ని గొర్రెలు పోతాయని చెప్పి అనుకుంటే ఒకసారే వింటాడు వీడు ఎవడన్నా సరే, రెండోసారి అవకాశం ఇవ్వడా. ఏ పార్టీ అన్నా సరే మీరు చంద్రబాబు చేయకపోతే ఎవడ ముందుకు వస్తే ఆడే మాకు దేవుడు. మాకు ఎవరి మీద వ్యక్తిగత విరోధాలు లేవు, వ్యక్తిగత ప్రేమలు లేవు. కానీ వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారికి బాధ వస్తే మొత్తం అంతా కూడా అండగట్టి గోడ కట్టేస్తాం, అది వ్యక్తిగతంగా. కానీ జాతిపరంగా వస్తే జాతి యొక్క అవసరాలే మాకు ప్రధాన విషయం. అందుకని అతి త్వరలో మా యొక్క గోదావరి జిల్లా నుంచి స్టార్ట్ అవుద్ది, విజయవాడ నడిబొడ్లోనే తేల్చుకుంటాం. ఇక సార్ ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ఈ గన్ అండి, కెమెరామెన్ చంద్రబాబు గారు, బటన్ నొక్కితేనే వీడియో వస్తుంది, నువ్వు గన్నట్టుకుంటే వస్తుంది. అందుకని మాకు ఇది కాదు, మాకు గొట్టం కాదు, కెమెరా కావాలా. కెమెరా చంద్రబాబు. సార్ ఎన్ని కీరోలు ఉన్నా స్టాంప్ ఎవడయ్యాలా? ముఖ్యమంత్రి ఇవ్వాలా. ముఖ్యమంత్రికి అవసరం, మా ఓటు అవసరం ఉంటే అతను చేస్తాడు, అక్కర్లేదు అనుకుంటే నెక్స్ట్ మేము ఏం చేయాలి మేము నిర్ణయించుకుంటాం. ఇందులో రాజీ ఏమీ లేదు. ఎంత ప్రేమగా నీతో అన్నయ్య అంటావో, తమ్ముడు అంటావో, తేడా వస్తే అంతే కదా, తప్పదు కదా. ఇది చాలా బాధ తప్పు హృదయంతో మాట్లాడుతున్నాం సార్. మీ కాళ్ళు పట్టుకుంటా కూడా నేను సిద్ధమే, కానీ పని చేయకపోతే కాళ్ళు లాగేయటానికి సిద్ధమే. ఓకేనా సార్? సంతోషం సార్.